ఏమైందిరా? ఏటైంది? వేరే కూర్చున్నావు? సో ఫైనల్ గా ఇప్పుడైతే కాలేజ్కి వచ్చాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. దిస్ ఈస్ హరికుమార్. నేనైతే ప్రెసెంట్ నేను నర్సంపేట వెళ్తున్నాను. ఎందుకంటే నా హెల్త్ అనేది కొంచెం బాగాలేదు. నిన్న నేను వైజాగ్ వెళ్ళాను కదా, నా హెల్త్ మొత్తం పాడైపోయింది. నేనైతే ఇప్పుడు ఉన్నాను గొర్రెల మంద దగ్గర. చూడండి, షీప్స్ అంట ఇవి. ఒకసారి చూద్దాం. చూడండి, గొర్రెల మందలు, మేకలు మేకలు. ఇది మేక, ఇది గొర్రె, ఇది చిన్న పిల్ల మేక. ఆ మేక బుజ్జిగా ఉంది, ఆ మేక బుజ్జిగా ఉంది. భలే ఉన్నాయి కదా. మొత్తం కౌంట్ ఒక 30 ఉంటది. ఏమో వస్తుంది. నీ పేరేం పేరు? ఏ పాప, నీ పేరేం పేరు? పాప అమ్మ, ఇది చూసావా? సో ఇప్పుడైతే దాన్ని టచ్ చేసి చూద్దాం ఏమంటుందో అని. నా బ్యాక్ సైడ్ అయితే చాలా గొర్రెలు ఉన్నాయి, మేకలు గొర్రెలు ఇవన్నీ మిక్సింగ్ అన్నమాట. వీళ్ళేమో మేత కోసం తెచ్చేస్తారు కొండలు అడవుల దాకా. సో ఈ మేత అయిపోయిన తర్వాత సాయంత్రానికి అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతారు అనమాట. దీని కొమ్ములు చూసారు అలాగున్నాయా? ఒకసారి 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 ముట్టుకొని ఇవ్వట్లేదు అసలు. ఇది చూసారా? పొట్టేలు పొట్టేలు. ఒకసారి ముట్టుకుంటాను. సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, నేనైతే నర్సంపేట వెళ్తున్నాను హాస్పిటల్ కి. సో నా హెల్త్ అనేది బాగాలేదు. సో ఇప్పుడైతే వెళ్ళాలి. డాక్టర్ గారికి కాల్ చేస్తే రండమ్మా ఉంటున్నాను హాస్పిటల్ దగ్గర అని చెప్పారు. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. ఏమైందిరా? ఏటైంది? వేరే కూర్చున్నావు? వాటర్ వేసుకోరా, తల మీద వాటర్ వేసుకో. చెప్పాను కదా, రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను కదా. నువ్వు నైట్ జర్నీ చేస్తే పడుకునిపోయావు. చూడు పడిపోయావు, చూడు. పట్టుకోపోయి ఉంటే ఎలాగ ఇది చెప్పు. నిజమేనరా, కానీ నాకు నైట్ బాగా నిద్ర లేదు. సో అందుకోసం ఎర్లీ మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు 1 గంట అయిపోయింది. సో అందుకోసమే నైట్ మార్నింగ్ మరి లేవలేకపోయాను. సారీ రా, నీ మాట నేను వినాల్సిందిరా. ఐఎమ్ వెరీ సారీ రా. సో నెక్స్ట్ టైం కంపల్సరీ ఉంటాను రా. సరే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇటు సైడ్ నుంచి అయితే కొత్తపేట నుంచి హరిశ్చంద్రపురం హైవే ఉంటది కదా, అక్కడ నేను కళ్ళు తిరిగి పడిపోయాను. సో మా ఫ్రెండ్ రవి జస్ట్ మిస్ లో పట్టుకున్నాడు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇటు వెళ్తే శ్రీకాకుళం వస్తుంది. నేను ఎక్కడ ఉన్నానంటే రైల్వే స్టేషన్ ఇది ఉంది కదా. సో ఇదనమాట, హరిశ్చంద్రపురం గేట్ దగ్గర ఉన్నాను. ఇట్లా స్ట్రైట్ గా వెళ్తేమో పలాస వస్తుంది, ఈ ఆపోజిట్ లో వెళ్తే శ్రీకాకుళం వస్తుంది. సో నేను ఇక్కడ ఈ రోజు అయితే జరిగింది. సో ఇప్పుడు తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. టైం కూడా అప్రాక్సిమేట్లీ 5 అవుతుంది కాబట్టి నేను కూడా నర్సంపేట హాస్పిటల్కి వెళ్ళాలి. సో డాక్టర్ గారు ఉంటారో తెలియదు, చాలా లేట్ అయింది. సో పదండి. సో ఫైనల్ గా ఇప్పుడైతే కాలేజ్కి వచ్చాము. మరి రవి ఏమో కాలేజ్ ఎగ్జామ్స్ ఏదో ఉందంట, రికార్డ్ కోసం రమ్మన్నారు సార్ ఫోన్ చేస్తే అతనేమో వెళ్ళారు. ఈ కాలేజ్ పేరు ఎంఎల్ఆర్ డిగ్రీ కాలేజ్ అనమాట. ఇక్కడే ఈ అబ్బాయి రవి గారు ఏమో
స్టడీ చేస్తున్నాడు. సో లోపలికి వెళ్ళి ఆ సార్ తో మాట్లాడి రికార్డ్స్ ఈ రోజు ఇస్తారా, రేపు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా అనేసి కనుక్కొని ఆ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ అవన్నీ డీటెయిల్స్ కనుక్కోవడానికి అయితే రవి ఏమో లోపలికి వెళ్తాడు, నేనేమో బయట ఉంటాను. 70 అండి. 70 మొత్తం ఎంత అయింది? 77. 77. రవి ఏంటి బాగుందా, ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. సో నేను హాస్పిటల్కి 6:30 నుంచి 6:30కి వెళ్ళాను. 6:30 నుంచి 8:30 వరకు 2 hours అయితే వెయిట్ చేశాను. కాకపోతే ఫైనల్ గా ఆ నర్స్ వచ్చేసి ఏమన్నారంటే ఇక డాక్టర్ లేరు, రౌండ్స్కి వెళ్ళిపోయారు అని చెప్పారు. సో ఈ రోజు అవ్వదు, మళ్ళీ మార్నింగ్ అవుతుంది అని చెప్పారు. సో దానికోసం చేసేదే లేక నేను రిటర్న్ అయిపోతున్నాను. సో నేను హాస్పిటల్లో రికార్డ్ చేశాను, వ్లాగ్ చేద్దామని పర్మిషన్ కూడా అడిగాను. కాకపోతే పెద్ద డాక్టర్ వరకు మేనేజ్మెంట్ కి అడిగేసి చేయాలి అని అన్నారు. సో నేను రికార్డ్ చేసిన వీడియోలు కూడా డిలీట్ చేశారు. నాకు చాలా బాధగా అనిపించింది. నీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా బాధ అనిపించింది. సో మావాడు కూడా వీడైతే ఏకంగా ఆ స్టాఫ్ తోని దెబ్బలాడాడు కూడా. సో అవన్నీ డిలీట్ చేశారు కదా. సో అవన్నీ డిలీట్ చేశారు, నాకు చాలా బాధ అనిపించింది. సో నేనైతే ఇంటికి వెళ్ళి పడుకుని పోతాను. సో ఈ వ్లాగ్ ని ఇప్పటితో దీంతో క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.